హాయ్ ఫ్రెండ్స్, తిన్నారా? నేనైతే తింటున్నాను. లేట్ అయింది ఈరోజు బాగా. తిన్నారా ఫ్రెండ్స్? ఏం తిన్నారు మీరు? మా ఇంట్లో వచ్చేసి ఏంటి చూద్దామా. ఇది వచ్చేసి పెరుగు, ఇది వచ్చేసి వైట్ రైస్, ఇది వచ్చేసి మునక్కాయ సాంబార్. పొగలు వస్తుంది మునక్కాయ సాంబార్, ఇప్పుడే చేసా. ఇది వచ్చేసి అప్పడాలు ఇంకా పెరుగు సాంబార్. ఈరోజు వచ్చేసి ఇంతే మా ఇంట్లో. ఇదేమో మజ్జిగ మిర్చి. ఈరోజు వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్. ఈరోజు ఏమి ఐటెం చేసుకోలేదు, ఇంతే. ఎందుకంటే ఈరోజు లేట్ అయింది కదా, అందుకే ఇంకొక కర్రీ చేసుకుందామని అనుకున్నాను. ఏమైందంటే ఆ కర్రీ చేసుకోవడానికి లేట్ అవుతుంది. మళ్ళీ గోరుచిక్కుడు ఒలవాలి కదా, అందుకోసమే ఈరోజు ఏమీ చేసుకోలేదు. ఇంకా ఇది ఒకటే. ఇంకా సాంబార్తో ఒక టైమే కదా, ఇప్పుడు నైట్కి ఎట్లాగైనా చపాతీ తింటాను కదా అని ఒక టైమే కదా అని చేసేసుకున్నా. ఓకేనా? చూడండి సాంబార్లో ఆనియన్ ఎవరికెవరికి ఇష్టం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, సాంబార్ మాత్రం సూపరే సూపర్. మునక్కాయలు మాత్రం చాలా చాలా బాగున్నాయి, పొగలు వస్తుంది. ఈరోజు సాంబార్ అన్నం సూపరే సూపర్. మీలో సాంబార్ ఎవరికెవరికి ఇష్టం ఫ్రెండ్స్? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సాంబార్ అన్నం ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా. లాస్ట్కి ఒక ముద్దన్న సాంబార్ అన్నం తింటారు, అంతేనా కాదా? మజ్జిగ మిర్చి అయితే చాలా బాగుంది. ఓకేనా? బాగా వేడిగా ఉంది అన్నము, ఇప్పుడే వండాను. అన్నము, పప్పు, అప్పడాలు అన్నీ ఇప్పుడే వేంపేస్తాను. బాగా వేడిగా ఉంది, అందుకోసమే ఆగాను. తిందామా? మళ్ళీ పొగలు వస్తుంది. ఇంత వేడిగా ఉంది. వేడి వేడి అన్నం, ఆహా వేడి వేడి అన్నం, సాంబార్ సూపరే సూపర్, అంతేనా? పొగలు వస్తుంది ఫ్రెండ్స్. తిందామా? ఇంకా రండి తిందాం ఫ్రెండ్స్. సాంబార్ మాత్రం చాలా చాలా బాగుంది, సూపర్గా ఉంది సాంబార్. ఇది ఆనియన్. టేస్ట్ మాత్రం చాలా బాగుంది సాంబార్ అయితే. ఆనియన్ నాకైతే సాంబార్లో ఇట్లా ఒట్టిగా తినడమే ఇష్టము. వేడి వేడి ఉంటుంది కదా ఆనియన్స్, చాలా టేస్ట్గా అనిపిస్తుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మునక్కాయ, వేడి వేడి మునక్కాయ చాలా బాగుంది టేస్ట్, వేడి వేడిగా. మునక్కాయ తింటే అది పాయ కర్రీ ఉంటుంది కదా, పాయ కర్రీ టేస్ట్ వచ్చింది మునక్కాయ. అబ్బా సూపర్, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ బాయ్. లైక్ చేయండి అబ్బా, లైక్ చేయండి. ఓకేనా? సపోర్ట్ చేయండి, లైక్ చేయండి మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.